ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 26 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. అంతలా వాళ్ళు చేసిన తప్పేంటి అంటే హిందువులుగా పుట్టడం. ఎస్, మీరు విన్నది నిజమే. పహల్గామ్ అటాక్లో హిందువులను టార్గెట్ చేసి మరీ చంపేశారు టెర్రరిస్టులు. అక్కడ జరిగిన సీన్ చూస్తే వాళ్ళు టార్గెట్గా హిందువులను చంపేందుకు వచ్చినట్లే కనిపించింది. కులంతో పని లేదు, వర్గంతో సంబంధం లేదు, జస్ట్ హిందువు అయితే చాలు లేపేయడమే. ఇదే పహల్గామ్లో జరిగింది. పహల్గామ్కు వెళ్లిన టూరిస్టులు హార్స్ రైడింగ్ పూర్తి చేసుకుని అక్కడే టిఫిన్ తింటున్నారు. ఇంతలో కొందరు ఇండియన్ ఆర్మీ జవాన్లు అక్కడికి వచ్చారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి పేరు అడిగారు. అతని హిందూ పేరు చెప్పడంతో గన్ తీసి కాల్ చేశారు. అప్పుడే అందరికీ అర్థమైంది వాళ్ళు జవాన్లు కాదు, మారువేషంలో ఉన్న టెర్రరిస్టులు అని. ప్రాణభయంతో పరుగులు తీశారు. కానీ వాళ్లంతా ఉన్న ప్రాంతం మెయిన్ రోడ్కు చాలా దూరంలో ఉంటుంది. దీంతో టెర్రరిస్టులు మారణకాండ సృష్టించారు. ప్రతి టూరిస్ట్ను పట్టుకుని వాళ్ళ పేర్లు అడిగారు. ముస్లిం పేర్లు చెప్పిన వాళ్ళు ప్యాంట్లు విప్పి వాళ్ళు నిజంగా ముస్లింలా కాదా అని చెక్ చేశారు. హిందూ అని తెలిసిన ప్రతి ఒక్కరిని కాల్ చేశారు. మగాళ్లను భార్య పిల్లల నుంచి లాక్కొచ్చి మరీ చంపేశారు. తన భర్తను చంపొద్దని ఓ మహిళ కాళ్ల వేళ్ల పడితే వెళ్లి మీ మోడీకి చెప్పుకోండి అంటూ కళ్ల ముందే ఆమె భర్తను చంపేశారు. పెళ్లి చేసుకుని కనీసం వారం నెల కూడా అవ్వని 2 జంటలను విడగొట్టి ఓ నేవీ ఆఫీసర్ని, ఓ ఉద్యోగిని చంపేశారు. విహారయాత్ర కోసం వచ్చిన కుటుంబాలను చిన్నాభిన్నం చేశారు. కళ్ల ముందే కుటుంబ సభ్యులు ప్రాణాలు పోతుంటే ఏం చేయలేని స్థితిలో వాళ్ళు ఏడ్చిన ఏడుపులు అరణ్య రోదనగా మిగిలాయి. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ను చూసి కూడా స్థానికులు వణికిపోయారంటే వాళ్ళు సృష్టించిన మారణకాండ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నెల్లూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్ ఉగ్రదాడిలో చనిపోయాడు. మధుసూదన్ బాడీలో 42 బుల్లెట్లు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారని చెబుతున్నారు. అంటే ఆ దుర్మార్గులు హిందువుల మీద ఏ స్థాయిలో పగపట్టారో అర్థం చేసుకోవచ్చు. ఆ అటాక్ నుంచి హిందువులను కాపాడేందుకు ప్రయత్నించిన స్థానిక ముస్లింను కూడా చంపేశారు. ఇది వీళ్ల సైకోతనానికి పరాకాష్ట. కానీ పాకిస్తాన్ మాత్రం ఈ అటాక్తో తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. ఆ మాట చెప్తూనే బోర్డర్లో భారీ స్థాయిలో సైన్యాన్ని, యుద్ధ విమానాలను మోహరించింది. ఈ దాడిలో సూత్రధారులుగా ఉన్న ముగ్గురులో ఒకడు పాకిస్తాన్ ఆర్మీలో మాజీ జవాన్. దీన్ని బట్టే ఈ అటాక్ వెనుక ఎవరున్నారో అర్థం చేసుకోవచ్చు. ఎంత కవర్ చేసుకున్నా ఎన్ని రోజుల తర్వాతైనా పాకిస్తాన్ ఈ దాడికి మూల్యం చెల్లించుకోక తప్పదు.